భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని లింగాపురంపాడు గ్రామం గొంపల్లి లింగాపురం గ్రామ పంచాయతీల పరిధిలోని గ్రామం. ఈ గ్రామంలో ఉన్న వీధి స్తంభాలు ఏ పంచాయతీ పరిధిలోకి వస్తాయో తెలియని అయోమయ పరిస్థితి నెలకొన్నది. గత 4 నెలల నుండి విద్యుత్ దీపాలు వెలగడం లేదు. 2 గ్రామ పంచాయతీ అధికారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదని, రాత్రైతే గ్రామాల్లోని రోడ్లన్నీ అంధకారంలోనే ఉంటున్నాయని, సాయంత్రం 6 గంటలు దాటితే చిమ్మ చీకటిని గ్రామస్తులు తెలియజేశారు. రాత్రి పడితే బాటసార్లకు అయోమయం జగన్నాథమేనని, రహదారికి ఇరువైపులా చెట్లు ఉండటం మూలాన విషసర్పాలు సంచరిస్తున్నాయని దయచేసి అధికారులు గమనించాలని, అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్ ముందు ప్రధాన రహదారికి పెద్ద పెద్ద గుంతలు పడ్డాయని, రాత్రి వేళల్లో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం గుంతల్లో నీళ్లు నిల్వ ఉండటం చేత దోమల స్వైర విహారం చేస్తూ డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా రోగాలకు కారణమవుతున్నాయన్నారు. గోదావరి పరివాహక గ్రామస్తులు నిత్యం ఈ రహదారి గుండా వెళ్తారని, వీధి లైట్లు లేకపోవటం మరియు రహదారికి గుంతలు ఏర్పడటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇకనైనా అధికారులు స్పందించి ప్రజల అవసరాన్ని గుర్తించి పరిష్కార మార్గాన్ని చూపించగలరని గ్రామస్తులు కోరుకుంటున్నారు.